భాగవతం బుక్ చదువుతున్నా రూపా. నీకెప్పుడు బుక్స్ చదవడమేనా? థియేటర్లో కొత్త సినిమా కల్కి వచ్చిందంట, చూద్దాం రా. కల్కియా? ఇంతకు హీరో ఎవరు? ఎవరంటావేంటి డార్లింగ్, మన రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా. అవునా? అయినా కానీ నేను బుక్ చదువుకోవాలి రూపా, కాసేపు నన్ను వదిలే. అంతగానం చదువుతున్నావు, ఇంతకేముంది ఆ బుక్ లో? ఈ భాగవతం బుక్ లో శ్రీ మహావిష్ణువు ఎత్తిన దశావతారాల గురించి ఉంది. మరి ఆ కల్కి మూవీలో ఏముంది? ఈ కల్కి మూవీలో కూడా శ్రీ మహావిష్ణువు ఎత్తబోతున్న అవతారాల గురించి ఉందంట సిరి. ఏంటి? ఏ అవతారం? చివరి అవతారం. చివరి అవతారం అన్నావు కదా? అవును సిరి. మరి ఆ చివరి అవతారం కోసం థియేటర్ వరకు ఎందుకు? ఇక్కడే మన పాఠశాల విద్యార్థులు ఒక చక్కటి నృత్యం ద్వారా మనకు దశావతారాల ప్రదర్శన ఇవ్వబోతున్నారు. చూసేద్దామా? చూద్దాం. ప్రేక్షక మహాశయులారా, మీకు కూడా చూడాలని ఉందా? అయితే చూసి తరించండి. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. పురాతనపు పురాణ వర్ణన, పైకి కనబడుతున్న కథనం, నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. చిలియలి కట్టను తెంచుకొని విలయము విజృంభించునని, ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని, సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి, నావగ త్రోవను చూపిన మత్స్యం, కాలగతిని సవరించిన సాక్ష్యం. చేయదలచిన మా కావ్యము మోయజాలని భారమైతే, పొందగోరినదందలేని నిరాశలో అణగారిపోతే, బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక, ఓటమిని ఓడించగలిగిన ఓరిమే కూర్మమన్నది క్షీరసాగరమగలమర్మం.
అనంత విశ్వం ఆ బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం ఈ మానుష రూపం కుబ్జాకృతిగా బుద్ధిని భ్రమింపజేసే అల్ప ప్రమాణం ముజ్జగాలను మూడడుగులతో కొలిచే త్రైవిక్రమ విస్తరణం జరుగుతున్నది జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం బరువై పుడమికి బరువై పెరిగిన ధర్మజ్ఞానిని మెరుగన పరశురాముడై భయద భీముడై పరశురాముడై భయద భీముడై ధర్మాగ్రహ విగ్రహుడై నిలిచిన సౌత్రియ క్షత్రియ తత్వమే భార్గవుడు మహిమలు లేక ఏ మాయలు లేక నమ్మశక్యముగాని ఏ మర్మము లేక మనిషిగానే పుట్టి మనిషిగానే బ్రతికి మహిత చరితగా మహిని మిగలగలిగే మనికి సాధ్యమేనని పరంధాముడే రాముడై ఇలలోన నిలచి పరిచితునిగా దర్శింపజేయగల జ్ఞానదర్పణము కృష్ణావతారమే సృష్ట్యావరణ తరణము
లోపలి పరునిపై దృష్టి పరుపగా తల వంచి కైమోర్చి శిష్యుడవు నీవైతే నీ ఆర్తి కడదేర్చు ఆచార్యుడవు నీవే. వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి భగవతే అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి భగవద్గీతే భవద్వేషిణి. భగవద్గీత. అబ్బా సిరి, ఈ దశావతారాలు చూసాక నన్ను నేను మరిచిపోయాను. ఎంత బాగున్నాయో కదా. అవును రూపా, ఈ దశావతారాలు చూసిన తర్వాత గుడిలోని భగవంతుణ్ణి సాక్షాత్తు శ్రీకృష్ణుణ్ణి ఇక్కడే చూసినట్టుంది. అవును సిరి, ఈ 4 యుగాలలో శ్రీ మహావిష్ణువు ఎత్తిన అవతారాలు ఎంత బాగున్నాయో కదా. అవును రూపా, ఇది చూడ్డానికి అసలు నాకు 2 కళ్ళు సరిపోలేదు. అవును సిరి, నా చేతులకైతే గూస్ బంప్స్ వచ్చేసాయి. నాకు కూడా రూపా. ప్రేక్షకులారా, మీకు కూడా ఈ నృత్యం బాగుందా? అయితే ఒకసారి వీళ్ళ కోసం గట్టి చప్పట్లు కొట్టండి. Let me see those hands up, up. Hands up, up. Hands up, up. Hands up, up. Let me see those hands up, up. Hands up, up. Hands up, up.